నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్యోతిషాభిమానులకు నమస్కారం. 2025 డిసెంబర్ నెల మాస ఫలితాలు. 2025 డిసెంబర్ మాసంలో 12 రాసుల యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారు. అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం 16వ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ 3 మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం, పుష్యమాసం, అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం, ఈ 3 తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు, దీక్షలకు, వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ 2025 డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడు కూడా మనకు గోదాదేవి వ్రతాలు, అలాగే అయ్యప్ప దీక్షలు, లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు, బాలభోగము, ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో 2025 డిసెంబర్ నెల 16 నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల 14వ తారీఖున మకర రాశి ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ 1 నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ ఈ 1 నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. ఈ 2025 డిసెంబర్ 1న మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది. ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది. ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల 16 నుంచి తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి ఆండాల్ మాసం అనగా ఆండాల యొక్క ఆరాధన, తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది. మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. ఈ డిసెంబర్ నెల 16 నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై, మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది. అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు, అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది. దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం. ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు. ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు, కార్తికేయుడు, దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది. ముక్కోటి ఏకాదశి కూడా మనకి ఈ మాసంలోనే వస్తుంది. భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. 16వ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు. అనగా వృశ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్య భగవాను యొక్క సంచారం ఉంటుంది. ఇక కుజుడు డిసెంబర్ నెల 7th వరకు వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది. ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు. బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు. ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృశ్చిక రాశిలోకి కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది. ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల 5 వరకు అతితార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి
యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. కనుక డిసెంబర్ నెల 5th వరకు కర్కాటక రాశిలో, 5th తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది. శుక్ర భగవానుడు డిసెంబర్ నెల 20 వరకు వృశ్చిక రాశిలో, డిసెంబర్ నెల 20 తర్వాత ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో వృశ్చిక ధనుస్సు రాశుల్లో శుక్ర భగవానుడు యొక్క సంచారం ఉంటుంది. ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీన రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీన రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది. డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది. అలాగే కేతు సంచారం కూడా సింహరాశిలోనే ఆయన యథావిధిగా సంచారం కొనసాగిస్తాడు. 2025 డిసెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 2025 డిసెంబర్ మాసం పట్టిందంతా బంగారమా అన్నట్లుగా చాలా గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని లాభాలని అందించే వాతావరణం కనిపిస్తుంది. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 తర్వాత తృతీయ భావమైనటువంటి ధనుసు రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాలు కానీ పొందగలుగుతారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులతో కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల 7 తర్వాత తృతీయ భావమైనటువంటి ధనుస్సు రాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం ఉంది. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో తులారాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో మీరు చేసే వ్యాపారానికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ 5th తర్వాత భాగ్యంలోనికి మిథున రాశిలోనికి రావడం వల్ల కొందరు పెద్దల సహకారంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైన పరీక్షల్లో కానీ మంచి విజయాలు సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా వృశ్చిక ధనుసు రాశుల్లో సంచరించడం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీలతో కలిసి కొన్ని అభివృద్ధికర కార్యక్రమాల్లో పాల్గొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొని సంతోషిస్తారు. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా షష్టమంలో మీనరాశిలో ఉండడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇంటా బయట పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. ఇక లాభంలో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు సింహరాశిలో. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు పొందగలుగుతారు. 2025 డిసెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 90% శుభ్రతను అందించే వాతావరణం కనిపిస్తుంది. అయితే పంచమంలో రాహువు సంచారం ఉంది. ఈ రాహువు పంచమంలో సంచరించడం వల్ల మీకు ఆలోచనలు కలిసి రాదు. అలాగే దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు పూర్తిగా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే డిసెంబర్ నెల 15 వరకు కూడా మీకు ద్వితీయ భావంలో రవి సంచారం కొనసాగుతుంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు, అలాగే మనస్పర్ధలు, ముఖ్యంగా అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా అధికారులతో మీరు అభిప్రాయ భేదాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడడం, కొందరు పెద్దల సహకార లోపం వల్ల ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కానీ, లేకపోతే ఉన్న ఉద్యోగంలో మీకు రావాల్సిన ఆదాయం అందకపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఈ తులారాశి వారికి కనిపిస్తుంది. ఈ రకంగా 2025 డిసెంబర్ మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా ద్వితీయ భావంలో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నిద్రలేసి సూర్య భగవాన్ని ఉదయం పూట దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అలాగే రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం లేకపోతే కనకదుర్గాదేవి దర్శనం చేసుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ శనివారం రోజు దానం చేయండి. ఈ రకంగా 2025 డిసెంబర్ మాసంలో తులారాశి వారు ఈ సూర్య భగవానుడికి
అలాగే చాముండేశ్వరి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు ప్రతికూలంగా సంచరించేటువంటి రవి కానీ, ప్రతికూలంగా సంచరించేటువంటి రాహు దోషాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ 2025 డిసెంబర్ మాసం తులారాశి వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకోవడం, సద్వినియోగం చేసుకోవడం, మనం చేసే ప్రతి పని కూడా దాని అనుకూల వాతావరణం ఉంది కనుక మనం ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవడం, ఆ పనుల ద్వారా మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలని పూర్తి చేసుకుంటూ, రావాల్సినటువంటి ఆదాయాన్ని చేపట్టుకుంటూ, సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణాన్ని ఈ తులారాశి వారు ఈ 2025 డిసెంబర్ మాసంలో అందుకునే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.